సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభకు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డిలు హాజరైనారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్తోనే గజ్వేల్ త్రాగునీరు, సాగునీరు సమస్య పోయిందని, గజ్వేల్ అభివృద్ధి ముందుకు పోయిందని, ప్రజల కోసం నా తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో నేను పోని పోలీస్ స్టేషన్ లేదు. ఉద్యమాలు, పోరాటాలు, పోలీస్ స్టేషన్లు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దు, మీకు అండగా నేను ఉంటానని ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మున్సిపల్ కౌన్సిలర్, మండల అధ్యక్షులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలంలో గెలిపించుకోలేకపోయినాం. ఇలా మన మెదక్ జిల్లా మాదిరిగా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు ఇంకా 9 కూడా మన మాదిరిగా అడిషన్ల మాదిరిగా కష్టపడి ఉంటే ఇలా 70 నుంచి 80 స్థానాల్లో మన అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానీ మరి అదేవిధంగా మనం అందుబాటులో ప్రజలకు లేకపోవడం వల్ల కూడా కొంత నష్టం జరిగిందని తెలియజేస్తా ఉన్నా. నాయకుడు మాంద్యులవుతారు. 2000 ఇచ్చేది కాదు, ఇక మీకు 4000 తయారున్నాయి. 4000 ఇచ్చుడే అన్నారు, వచ్చినాయా? అదే మీరు కరెంట్ బిల్లులే కట్టకూడదు, ఇక ఫ్రీ కరెంట్ అన్నారు. బుక్కు విని ఇలా కరెంట్ వాళ్ళ ఊళ్ళ బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి. ఆనాడు రైతు బంధు ఇస్తామంటే ఇప్పుడైతే 10,000 వస్తాయి, నేను రాగలేదు 15,000 పక్క, ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అన్నారు. వచ్చినాయే 15,000. 15,000 ఆ 10,000 కూడా పుట్టి కట్టారు. అంటే ఇలా ఎన్ని రకాలు. అదే వడ్లు అమ్ముకోకూడదు, మేము వస్తున్నాం, 500 బోనస్ తయారున్నాయి అన్నారు. ఇచ్చినారే కొంత వారకాలం పడ్డది బోనస్ ఎగబెట్టిండు. రుణమాఫీ పట్టలేదు. రైతు బంధు 17,000 అన్నారు, మాట తప్పిండు. మొన్న అసెంబ్లీలో మీరు చూసుకుంటారు. అరే నిరుద్యోగ గుర్తిస్తామన్నారు, అది ఎప్పటి నుంచి ఇస్తారంటే ఉప ముఖ్యమంత్రి బండి విక్రమార్క గారు వేసి నేనెక్కడ చెప్తే మేము చెప్పలేదు. వాళ్ళ మేనిఫెస్టో నుంచి వెళ్ళదా? అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగం గురించి చెప్పలేదని ఇవాళ చేతులు చేసింది కాంగ్రెస్ పార్టీ.